హలో స్టూడెంట్స్, ఈరోజు స్ట్రైట్ లైన్లో క్వశ్చన్ నెంబర్ 18లో సర్కమ్ సెంటర్ గురించి చెప్తున్నాం. సర్కమ్ సెంటర్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? సర్కమ్ సెంటర్ చూడండి. ఆర్థో సెంటర్ అడవి చెప్పాను నేను. ఆర్థో సెంటర్ మీద సెన్ మార్క్స్ ఒకటి వస్తుంది. సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఇమేజ్ థీరం, ఫుట్ ఆఫ్ థీరం, ఈ 4 టాపిక్లో ఖచ్చితంగా ఒకటి స్ట్రైట్ లైన్లో మనకు ఒకటి వస్తుంది. ఓకేనా? చూడండి మా ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ ద వర్టిసెస్ ఆర్ 1, 3, -3, 5, 5, -1. 3 ఒకే మెథడ్ మా సర్కమ్ సెంటర్. 3 ప్రాబ్లమ్స్ ఒకటే మెథడ్. నేను ఒకటి చెప్తాను, రిమైనింగ్ 2 మీరు చేసుకోండి. ఎందుకంటే అన్ని చేయడానికి మనకు టైం సరిపోదు కాబట్టి ఒకటి చెప్తే సేమ్ యాక్చువల్గా చెప్పండి. దాని ఆన్సర్స్ కూడా నేను చెప్తాను. ఆన్సర్స్ మీరు ట్రై చేసుకుంటే వచ్చేస్తుంది. ఫస్ట్ చూడమా, ప్రాబ్లం చూసినప్పుడు మనకి ఏంటంటే సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ చెప్పినాం. సర్కమ్ సెంటర్ ఫస్ట్ సర్కమ్ సెంటర్ అంటే సొల్యూషన్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? సొల్యూషన్ ఫస్ట్ ఏం రాస్తుంటే లెట్ ఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై విత్ సర్కమ్ సెంటర్, విత్ సర్కమ్ సెంటర్. నెక్స్ట్ గివెన్ పాయింట్స్ మా, గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు మనకి ఎన్ని ఇచ్చాడు? 1, 2, 3, 1, 3, b -3, 5, c 5, -1. ఏం రాయాల? యొక్క స్టెప్ బయట లెట్ ఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై బి సర్కమ్ సెంటర్. గివెన్ కండిషన్, గివెన్ పాయింట్స్ మా. ఇప్పుడు గివెన్ కండిషన్ సర్కమ్ సెంటర్ కావాలంటే కండిషన్ అంటే కండిషన్ ఏంటంటే సర్కమ్ సెంటర్ అంటే ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. చూడు ఏం రాయాలి? ఫస్ట్ లెట్ ఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై బి సర్కమ్ సెంటర్. గివెన్ పాయింట్ ఏ 1, 3 ఇచ్చిన పాయింట్స్ రాసినాం. ఒకటి ఏ అనుకుంటాం, ఒకటి బి, ఒకటి సి అనుకుంటాం. ఒకటి ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 3, బి ఈజ్ ఈక్వల్ -3, 5, సి ఈజ్ ఈక్వల్ టు 5, 1. కండిషన్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి రాష్ట్రం. ఇప్పుడు ఇక్కడ 2 కేసెస్ తీసుకుంటాం. ఇది మొత్తాన్ని ఒక కేసు అనుకుంటాం, ఈ మొత్తాన్ని సెకండ్ కేసు అనుకుంటాం. 2 కేసులు తీసుకుంటాం. ఇప్పుడు కేస్ 1 చూడమ్మా, దాన్ని 2 కేసులు అనుకుంటాం. కేస్ 1, కేస్ 1 తీసుకుంది. కేస్ 1 అంటే ఏంది? ఫస్ట్ తీసుకో. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. అంటే ఎస్ఏ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్కోర్, ఎస్ఏ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్కోర్. చూడమ్మా, ఇప్పుడు ఇక్కడ మనకు ఫార్ములాస్ రావు. ఎస్ఏ స్కోర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా మనకు ఫార్ములా రాకుండా నేను సింపుల్గా చెప్పాడు. ఫస్ట్ ఎస్ రాసుకో. ఎస్లో ఏమున్నామా? ఎక్స్ కామా వై. నెక్స్ట్ ఏ అంటుందమ్మా, ఏ కింద రాసుకో 1, 3. ఎస్లో ఎక్స్ కామా వై, ఏలో 1, 3. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా మనకు మామూలుగా అయితే √(x2 - x1) + y2 - y1 2. నీకు ఫార్ములా రాలే. ఫార్ములా రాకుండా సింపుల్గా ఏంది? ఎస్ రాసుకో, ఎక్స్ కామా వై. ఏ రాసుకో 1, 3. పై వాల్యూ మైనస్ కింది వాల్యూ, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అంటే x - 1 2 ప్లస్ y - 3 2 ఈక్వల్ టు ఎస్బి స్కోర్. ఎస్బి స్కోర్ అని ఎంతమ్మా? ఎస్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఎక్స్ కామా వై. బిలో ఎలిమెంట్స్ ఏమన్నామ్మా? బిలో ఎలిమెంట్స్ ఏమున్నాయి? -3, -5. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. మైనస్ ఏముంది? ప్లస్ x + 3 2 ప్లస్ y - 5 2. ఇటు వరకు రాసేసినాం అనుకోండి, ఖచ్చితంగా ఇది ఇటు వరకు రాస్తాయి. ఇటు వరకు రాసినాక నువ్వు సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేయి, సింప్లిఫై రాకుండా అంటే రెస్ట్ ఆఫ్. నెక్స్ట్ సెకండ్ కేస్ చూద్దాం. కేస్ 2 ఏంది? ఎస్ఏ అయిపోయింది. ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి.
scoring on both sides. SB score equal to SC score. S లో ఎలిమెంట్స్ ఏమన్నా ఎక్స్ కామా వై, బిలో నీకు ఇక్కడ ఒకటి బెనిఫిట్ వస్తాయమ్మా. ఇక్కడ ఎస్బీ స్కోర్ అంటే ఇక్కడ ఎస్బీ స్కోర్ అంటే ఎస్బీ స్కోర్ అంటే ఇదే కదా, ఈ వాల్యూస్ రాస్తాయి. సింపుల్ చూడు, ఎస్బీ స్కోర్ ఇచ్చుకోండి ఎస్సీ స్కోర్. ఎస్బీ స్కోర్ అంటే ఏం రాష్ట్రం, ఇది రాష్ట్రం అదే ఎత్తుకోండి. అంటే ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సీ స్క్వేర్. ఎస్సీ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎక్స్ కామా వై. సిలో ఎలిమెంట్స్ ఏమన్నామ్మా 5 కామా మైనస్ 1 అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ మైనస్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ రాసేస్తే చాలా మీకు ఎంటీ పెట్టకుండా అడిషనల్ సిటీ రాసాను అనుకో, దీనికి నీకు మొత్తం కలిసి 3 or 4 మార్క్స్ ఇస్తాను. సార్ నాకు సింప్లిఫై వస్తాయంటే సింప్లిఫై రాకుండా జస్ట్ అండి. ఫస్ట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. ఫస్ట్ పాయింట్ ఏంది, లెట్ ఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై బి ద సర్కంసెంటర్. ఇది ఒక్క పాయింట్ బయట చేయాలి. నెక్స్ట్ గివెన్ పాయింట్స్, ఇచ్చిన పాయింట్స్, ఇది ఏ అనుకుంటావు, ఇది బి అనుకుంటావు, ఇది సి అనుకుంటావు, రాసుకున్నాం. నెక్స్ట్ ఇది ఒకటి కండిషన్ ఏంటంటే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. ఈ రెండు ఒకసారి తీసుకుంటావు, ఈ రెండు ఒకసారి తీసుకుంటావు. ఈ రెండు తీసుకుంటే కేస్ 1 అనుకుంటావు, ఇది కేస్ 2 అనుకుంటావు. కేస్ 1 అంటే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి, స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. ఇప్పుడు ఎస్ఏ స్కోర్ ఈక్వల్ టు ఎస్బి స్కోర్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఇక రాకున్నా పర్వాలే. ఎస్ అంటే ఏముంది ఎక్స్ కామా వై, ఏ అంటే ఏముంది 1 కామా 3 అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే పై వాల్యూ మైనస్ కింది వాల్యూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్బి స్కోర్. ఎస్లో ఏమన్నాయమ్మా ఎక్స్ కామా వై, బిలో ఏమన్నా మైనస్ 3 కామా మైనస్ 5 అంటే ఎక్స్ మైనస్ మైనస్ గుర్తుపెట్టుకో, మైనస్ లేకుంటే ఎక్స్ మైనస్ వస్తాయి. ఇక్కడ మైనస్ ఉందనుకో మైనస్ మైనస్ ఏమవుతాయి ప్లస్ వస్తాయి. ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ వై మైనస్ 5 హోల్ స్క్వేర్. కేస్ 1 అయిపోయింది. నీకు ఇక్కడ ఫార్ములా వస్తే దీన్ని సింప్లిఫై చేయి, ఫార్ములా రాకుంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది రాయి. ఎందుకంటే నేను సింప్లిఫై చేస్తాను, ఎందుకంటే సింప్లిఫై కొందరు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం సింప్లిఫై చేస్తాను. నీకు సింప్లిఫై రాదంటే ఇదే రాస్తాయి. స్టెప్ వదిలేసి నెక్స్ట్ కేస్ 2 ఎస్బి ఈక్వల్ టు ఎస్సి, స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినావు. ఎస్బి స్కోర్ అనేది నువ్వు చేయడం అవసరం లేదు, ఆల్రెడీ నువ్వు ఎస్బి స్కోర్ చేసినావు. బట్ ఇదే వాల్యూ ఎత్తి రాసి ఈక్వల్ టు ఎస్సి స్కోర్. ఎస్ అంటే ఏంది ఎక్స్ కామా వై, సి అంటే ఏంది 5 కామా మైనస్ అంటే ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ప్లస్ 1 హోల్. వీటికి రాస్తే ఖచ్చితంగా 3 మార్క్స్ ఖచ్చితంగా 3 మార్క్స్. ఇంకా సింప్లిఫై కొందరు అడుగుతున్నారు, వాళ్ళ కోసం సింప్లిఫై చేస్తాను. ఓన్లీ ఎంటీ సీట్ పెట్టకుండా క్వశ్చన్ పేపర్ చూసి రాసేవాళ్ళు వీటికి రాసేది చాలు, రాసేస్తే ఖచ్చితంగా 3 మార్కులు ఉంటాయి. కొందరు సింప్లిఫై అడుగుతారు, దీన్ని సింప్లిఫై చేస్తాం. ఓకేనా, చూడండి నాకు ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ ఉంది. అంటే ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఎక్స్ అంటే ఏ ఇంటూ 2ab అంటే 2 ఇంటూ ఏ అంటే ఎంత ఎక్స్, బి అంటే 1 ప్లస్ చూడమది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది అంతే. ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 ఇంటూ ఏ అంటే వై, బి అంటే 3 ఈక్వల్ టు నెక్స్ట్ ఇది మా కొంచెం చేయడం లెంతీగా ఉంటుంది. నెక్స్ట్ చూడు మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9, అది కూడా అంటే రాస్తాను ఒక స్టెప్, లేదంటే ఒక స్టెప్ కొద్దిగా పెద్దగా అయిన పర్వాలంటే చిన్నగా రాస్తాను. చూడమ్మా ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఇది సేమ్ అంతేమ్మా ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్, బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ వై బి 3 అయిపోయింది ఈక్వల్ టు ఇది మా ఇప్పుడు మనకు లెంత్కి వస్తాయి అసలు చూద్దాంలే. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి అంటే 3 ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ వై ఇంటూ 5. చూడమా ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్,
1 square అంటే 1, 2 1 జా 2, 2 into x 2x plus y square plus 3 square అంటే 9 minus 3 2 జా 6 into y 6y equal to x square plus 3 square అంటే 9 plus 3 2 జా 6 into x plus y square plus 5 square అంటే 25 minus 5 2 జా 10y. ఇక చూడమ్మా ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి సేమ్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఏమేమి క్యాన్సిల్ అయ్యాడు? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వై స్క్వేర్ క్యాన్సిల్, వై స్క్వేర్ క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ అవుతాయి? ఇక్కడ ప్లస్ వై స్క్వేర్ ఉంది, ఇతరుల కోసం ఏమవుతుందా మైనస్ వై స్క్వేర్, ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి అది. నెక్స్ట్ ఏమవుతుంది? ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేమైనా క్యాన్సిల్ అయితే ఇంకేం కావు. ఇక రిమైనింగ్ ఏమున్నాయి చూడు. ఫస్ట్ ఎక్స్ టర్మ్ రాద్దాం. ఏమైంది? మైనస్ 2x మైనస్ 6y. నెక్స్ట్ కాన్స్టెంట్ మా ప్లస్ 1. నెక్స్ట్ ఇక్కడ ఏంది మా 6x మైనస్ 10y, 6x మైనస్ 10y ప్లస్ 25. ఇప్పుడు ఈ వాల్యూ అంతా తీసుకోదామా. అంటే మైనస్ 2x మైనస్ 6y ప్లస్ 1, ఇతరులకు వస్తే మైనస్ 6x ప్లస్ 10y మైనస్ ఏమవుతుందా ప్లస్ ఏమవుతుంది మైనస్ 25 ఈక్వల్ టు 0. ఇక్కడ కనిపిస్తుంది రాస్తే. ఓకే, ఇక్కడ రాసాను కదా. ఈ స్టెప్ ఒక స్టెప్ ఉందమ్మా, ఈ స్టెప్ ఇక్కడ రాసాడు చూడమ్మా. ఇక్కడ రాసాడు, ప్లేస్ లేదు కాబట్టి రాసాడు. ఓకేనా? ఈ స్టెప్ మైనస్ 2x ఎలా రాద్దాము? ఇది రాద్దాంలేమ్మా, సింపుల్గా చేద్దాం. ఈ స్టెప్స్ ఇక్కడ రాసాడమ్మా. మైనస్ 2x మైనస్ 6x మైనస్ 8x మైనస్ 6y, 10yలో 6y పోతే ప్లస్ 4y ప్లస్ 4y. నెక్స్ట్ 25లో 1 పోతే మైనస్ 24 ఈక్వల్ టు 0. మనకు స్టార్టింగ్లో నెగిటివ్ వాల్యూ ఉండదు. నెగిటివ్ వాల్యూ ఉంటే నెగిటివ్ వాల్యూతో పట్టుకేం చేయాలి. లేకుంటే నెగిటివ్ వాల్యూ లోపల ఇస్తే ప్లస్ ఏమవుతుంది మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అప్పుడు 8x మైనస్ 4y ప్లస్ 24 ఈక్వల్ టు 0. మొత్తం ఈక్వేషన్ 4తో కొడుతుందా? 4తో కొడతాం. మొత్తం ఈక్వేషన్ 4తో కొట్టు. 4 2 జా 4 1 జా 4 6 జా ఈక్వల్ 0. ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 చూడమ్మా. 4 2 జా 8, 4 1 జా 4 6 జా అంటే మనకి ఏమొచ్చింది ఈక్వేషన్ 2x మైనస్ 5 ప్లస్ 6 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేసి ప్లస్. నెక్స్ట్ ఇది సింప్లిఫై చేద్దామా. ఓకేనా? ప్లేస్ లేదు కాబట్టి అక్కడ రాసాను, ఇక్కడికి అయిపోయింది ప్లేస్. నెక్స్ట్ చూడమ్మా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అది సింప్లిఫై చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్, ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తా, ఇది డైరెక్ట్ చేస్తున్నా. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2ab 6x ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 10y ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 మైనస్ 10x ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే y స్క్వేర్, బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2y. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే చూద్దాం. ఇక్కడ క్యాన్సిల్ ఏదైనా చూద్దాం. క్యాన్సిల్ అయ్యేది చూడు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి, వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి, వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? ఇంకేం క్యాన్సిల్ అవ్వవు. కాబట్టి ఏమున్నాయో వాల్యూస్ రాసుకుందామా. ఫస్ట్ 6x మైనస్ 10y కాన్స్టెంట్ 25 ప్లస్ 9 ఎంతమ్మా 24 ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 10x ప్లస్ 2y 25 ప్లస్ 1 ప్లస్ 26. ఆ వాల్యూ అంతా తెలుసుకుందామా. 6x మైనస్ 10y ప్లస్ 24, ఈ మైనస్ దొరుకుతుందా ప్లస్ 10x, ఇదిలో వస్తామా మైనస్ 2y మైనస్ 26 ఈక్వల్ టు 0. చూడమ్మా 6x 10x 16x మైనస్ 10y మైనస్ 2y మైనస్ 12y. చూడమ్మా 26లో 24 పోతే మైనస్ 2 ఈక్వల్ టు 0. ఈ మొత్తం ఈక్వేషన్ 2తో డివైడ్ చేద్దామా. 2తో డివైడ్ చేస్తే మనకి ఏమవుతుంది
2 8 జా 2 6 జా 2 1 జా ఈక్వల్ టు 0. 2 8 జా 2 6 జా 2 8 జా 2 6 జా వస్తుంది. చూడమ్మా ఒకసారి చూడమ్మా ఇక చూడమ్మా 6x మైనస్ ఇక్కడ చూడు ఇక్కడ 25 ప్లస్ 9 ఎంత 25 ప్లస్ 9 38 మేడం. ఈడ 38 అంటే ఈడ 38 మా అంటే 38లో 26 ఇస్తాయి. 26 ఇస్తే ఏమవుతుంది 38లో 20 ఎంత 25 38 34లో 29 ఒక ఆన్సర్ చూడండి చెక్ చేయండి ఒకసారి చూడమ్మా ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉంది చూడు ఇక్కడ చూడమ్మా చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అయింది ఇక్కడ ప్లస్ 25 కదా ఇక్కడ ప్లస్ 25 క్యాన్సిల్ అవుతుంది అయిపోయినా అంత సింపుల్ ఇంకంత ఉన్నప్పుడు ఆ మొత్తం చేయడం అవుతుందిలే ఇదే సింపుల్ అయిపోతుంది ఓకేనా ఇదంతా అది మనకు చూడమా ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకు 6x మైనస్ 10y 6x 10y ప్లస్ 9 ఒకటి ఇద్దాం. ఇక్కడ ఏమి వెళ్ళింది మనకు మైనస్ 10x ప్లస్ 2y ప్లస్ 1 ఇతరులకు వచ్చింది అనుకో 6x ఇతరులకు వస్తే మా ప్లస్ 10x ఇక్కడ మైనస్ 10y ఉంది మా ఇతరులకు వస్తే మైనస్ 2y ప్లస్ 9 ఉంది మా ఇతరులకు వస్తే మైనస్ 1 ఈక్వల్ టు 0. 6x ప్లస్ 10x 16x 10y ప్లస్ 2y 12y 9 ఉండిపోతే ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఈ మొత్తం ఈక్వేషన్ ని 2తో డివైడ్ చేస్తాం. అప్పుడు 2 8 జా 2 6 జా 2 8 జా 2 8 జా 18 అంతే కదా 2 8 జా 16 2 6 జా 12 2 4 జా ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2 8x ఫోర్తో కొడతామా 4 2 జా 4తో కొడతామా 4తో అయితే ఇంకా సింపుల్ ఉంటాయి ఇది కూడా ఇంత పెద్దగా వద్దు 4తో కొడదాం 4తో కొడితే 4 4 జా 4 3 జా 4 2 జా సింపుల్ చూడు మళ్ళీ రెండోసారి కూడా ఉన్నా 4x 3y ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేయాలమ్మా ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేయాలి ఈక్వేషన్ 1 రాసుకో ఇక్కడ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 సాల్వింగ్ ఈక్వేషన్ 1 చూడు భయం వస్తుంది ఎక్స్ కోసెంట్ ఉంది 2 వై కోసెంట్ ఉంది -1 ఏం లేదంటే -1 కాన్స్టెంట్ 6 మళ్ళీ రిపీట్ అయ్యమ్మా 2 -1 6 ఈక్వేషన్ 2 ఏమన్నా ఎక్స్ కోసెంట్ 4 వై కోసెంట్ -3 కాన్స్టెంట్ 2 మళ్ళీ రిపీట్ అయ్యమ్మా 4 -3 2 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నీకేం కావాలా ఇది చేస్తే ఎక్స్ వాల్యూ వై వాల్యూ కాన్స్టెంట్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ కాన్స్టెంట్. ఇప్పుడు చూడమ్మా ఇక్కడ చేస్తాను లాస్ట్ ఆన్సర్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ రావాలంటే ఎక్స్ బై ఎప్పటికైనా సరే చూడు క్రాస్ మల్టీ వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఇలా చేయాలి ఫస్ట్ రైట్ నుంచి పైకి పోవాలా రైట్ నుంచి పైకి పోవాలా ఇలా క్రాస్ చేయాలి ఫస్ట్ ఇలా చేద్దాం చూడమ్మా ఇప్పుడు 2 1 జా 2 -2 3 8 జా 6 3 జా 18 మైనస్ కాబట్టి మైనస్ ప్లస్ 16 నెక్స్ట్ వై మా 6 4 జా 24 మైనస్ 2 2 జా 4 నెక్స్ట్ కాన్స్టెంట్ మా ఇట్లా ఇది అయిపోయింది ఇది మా 3 2 జా 6 -6 మైనస్ ప్లస్ 4 1 జా 4 అంటే ఈ ఎక్స్ బై 16లో 2 పోతే 14 మా వై బై 24లో 4 పోతే 20 మా -6లో పోతే 2. ఇప్పుడు నీకేం కావాలా ఎక్స్ వాల్యూ కావాలా కాబట్టి చూడు ఎక్స్ బై కాన్స్టెంట్ ఎక్స్ ఎంత వచ్చింది 40 2 ఎంత వచ్చింది 2 2 1 జా 2 7 జా 2 1 జా
2 7 జా చూడు మా ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ ఎక్స్ బై కాన్స్టెంట్ ఎక్స్ వాల్యూ ఎంత 16 బై కాన్స్టెంట్ ఎంత 2 2 1 జా 2 8 x is equal to 8 x is equal to ఏంది -8 నెక్స్ట్ y బై కాన్స్టెంట్ y వాల్యూ ఎంత 20 బై కాన్స్టెంట్ ఎంత -2 2 1 జా 2 10 జా y is equal to -10 x is equal to -10 y is equal to -10 లాస్ట్ ఏం రాస్తామా సర్కంసెంటర్ s of x కామా y is equal to -8 కామా -10 ఇది రాస్తే బోర్డు సరిపోగలరా ఇది రాస్తే చాలు మనకు ఖచ్చితంగా సైన్ మార్క్స్ ఇస్తారు గుర్తుపెట్టుకో సింప్లిఫై చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చేయాలా ఓకేనా నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం ఇది మీరు చేసుకున్నాం ఎందుకంటే అన్ని చేయనే కాదు కానీ ట్రిక్ చెప్పే వాళ్ళకి ఇది ఒక్కటి చెప్తాను ఒకసారి చూడండి ట్రిక్ చెప్పే వాళ్ళకి చూడండి ఒకసారి అది కూడా చెప్తాను సెకండ్ ప్రాబ్లం చూడండి లెట్ s of x, b the circumcenter ఇది అనుకోవాలి గివెన్ పాయింట్స్ a 1, 3 b 0, -2 c -3, 1 గివెన్ కండిషన్ SA is equal to SB is equal to SC ఫస్ట్ కేస్ 1 తీసుకుంటాం SA is equal to SB S ఎలిమెంట్స్ ఏమున్నాయమ్మా x, y A ఎలిమెంట్స్ ఏమున్నాయమ్మా 1, 3 అంటే ఏమని వస్తావు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇదేం చేస్తారు స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్ SB స్క్వేర్ S ఎలిమెంట్స్ ఏమన్నామా x, y B ఎలిమెంట్స్ ఏమన్నామా 0, -2 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే x - 0 హోల్ స్క్వేర్ y మైనస్ ప్లస్ y + 2 హోల్ స్క్వేర్ నీకు సింప్లిఫై చేస్తే రాయి లేకుంటే ఇది రాసి నెక్స్ట్ సెకండ్ కేసు రాసాయి సెకండ్ కేసు ఏంది SB is equal to SC స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే SB స్క్వేర్ ఈక్వల్ టు SC స్క్వేర్ SB స్క్వేర్ అంటే ఆల్రెడీ చేసినాం ఇక్కడ ఇది చేసినాం కదా SB స్క్వేర్ ఆల్రెడీ చేసినాం కాబట్టి రెండు సార్లు చేయాలి ఇదే రాసేస్తాయి ఏం రాస్తావు x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y + 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు SC స్క్వేర్ S లో ఏమున్నాయి x, y C లో ఎలిమెంట్స్ ఏమున్నాయి -3, 1 అంటే x - ప్లస్ x + 3 హోల్ స్క్వేర్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ y - 1 హోల్ స్క్వేర్ సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేయలేదు లేకుంటే ఆడికి వదిలేసిన నీకు 3 మార్క్స్ ఇస్తారు ఏమంటే నీకు ఆన్సర్ గుర్తుంటే ఆన్సర్ రాసుకున్నాం ఆన్సర్ ఏదంటే ఈ ప్రాబ్లంకి సర్కంసెంటర్ S x, y ఆన్సర్ చూడమ్మా ఆన్సర్ ఏముందంటే -1/3 2, 3 ఇది ఆన్సర్ ఏదానికి సెకండ్ ప్రాబ్లంకి సర్కంసెంటర్ S of x = 1/3, 2/3 ఇది ఆన్సర్ వీటికి రాసినందుకు ఖచ్చితంగా 3 మార్క్స్ ఇస్తాం నెక్స్ట్ దానికి ఆన్సర్ థర్డ్ వన్ చెప్తాడు థర్డ్ వన్ ఆన్సర్ ఏంటంటే దీనికి 3/2, 5/2 3/2, 5/2 ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా వస్తాయి నెక్స్ట్ ఇమేజ్ 0 ఫుట్ ఆఫ్ 0 చెప్తే చూస్తాం